హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్. కేంద్ర ప్రభుత్వం రైతులకు అదిరిపోయే శుభవార్తనైతే తెలిపింది. రైతుల ఖాతాలలో పీఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకం ద్వారా నేరుగా రైతులకు డబ్బులు జమ చేసేందుకు కీలక నిర్ణయం అయితే తీసుకుంది. మొదటగా ఈ రైతుల ఖాతాలలో ఈ డబ్బులు అనేది కూడా జమ చేస్తామని అయితే తెలిపింది. అలాగే వెంటనే కూడా ప్రతి రైతు కూడా ఇలా చేస్తేనే వారి ఖాతాలలో డబ్బులు జమ అవుతాయని లిస్టులో ఉన్న ఆధారంగానే రైతులకు డబ్బులు జమ చేస్తున్నట్లు మన కేంద్ర ప్రభుత్వం అధికారికంగా అయితే వెల్లడించడం జరిగింది. అలాగే ఈ రైతులకు మాత్రమే ఈ డబ్బులు అనేది కూడా జమ అవుతాయనైతే మరొకసారి స్పష్టం చేసింది. ఏ రైతుల ఖాతాల్లో ఈ డబ్బులు అనేది కూడా జమ అవుతాయి, మొదటగా ఏ జిల్లాల వారికి ఈ డబ్బులు అనేది కూడా జమ చేయబోతున్నారు, అలాగే ఎవరికి ఈ పథకానికి సంబంధించి అర్హులు అవుతారు, అనర్హులుగా ఎవరినైతే ప్రకటించబోతున్నారు, ఇదివరకే డబ్బులు పడిన 17వ విడతకు సంబంధించి డబ్బులు అనేది కూడా జమ అయ్యాయి కాబట్టి ఆ డబ్బులు అనేది కూడా రైతుల ఖాతాలలో కూడా జమ అవుతాయా, జమ అవ్వవా, ఇక కొత్తగా 18వ విడతకు సంబంధించి డబ్బులు అనేది కూడా విడుదల చేసేటప్పుడు ఆ పథకానికి సంబంధించి కూడా డబ్బులు జమ చేస్తారా, జమ చేయరా, ఇలాంటి మరెన్నో వివరాలు కూడా ఈ వీడియోలోకి వెళ్ళి అయితే మనం తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్, ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి, విద్యార్థులకు సంబంధించి, మహిళలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా వెంటనే తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా మన వీడియోని అయితే షేర్ చేయండి, వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోగలుగుతారు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతుల ఖాతాలలో ఇప్పటికే అనేక పథకాల ద్వారా అయితే కేంద్ర ప్రభుత్వం రైతులకు ఈ డబ్బులు అనేది కూడా అందజేస్తూ వస్తుంది. ఇక ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ చేసేందుకు కీలక నిర్ణయం అయితే తీసుకుంది. పీఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకం ద్వారా 18వ విడతకు సంబంధించి డబ్బులు అనేది కూడా నేరుగా రైతుల ఖాతాలలో కూడా జమ చేసేందుకు కీలక నిర్ణయం అయితే తీసుకుంది. మొదటగా ఈ రైతులకు మాత్రమే ఈ డబ్బులు అనేది కూడా జమ చేస్తున్నట్లు తెలిపింది. అలాగే ఎవరైతే రైతులు 17వ విడతకు సంబంధించి డబ్బులు అనేది కూడా పొంది ఉన్నారో వారందరినీ కూడా అర్హులుగా ప్రకటించి వారి యొక్క ఖాతాలలో కూడా 2000 రూపాయల చొప్పున డబ్బులు అనేది కూడా జమ చేస్తుంది. అలాగే ఇక 17వ విడతకు సంబంధించి డబ్బులు పొందినటువంటి రైతులు ఎవరైనా ఉన్నట్లయితే వెంటనే కూడా మీ దగ్గరలో ఉన్న మీ సేవా కేంద్రాలకు వెళ్ళి ఈకేవైసీ అనేది కూడా చేయించుకోమని అయితే తెలపడం జరిగింది. ఈకేవైసీ ఒకవేళ ఎవరైనా చేయించుకున్నట్లయితే మీ యొక్క మొబైల్లో కూడా ఈకేవైసీ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు తెలియనట్లయితే మీకు మీ సేవా కేంద్రంలో కానీ లేదా సచివాలయ కేంద్రాలను సంప్రదించినట్లయితే అక్కడ కూడా మీకు ఈకేవైసీ అనేది కూడా కంప్లీట్ చేస్తారు. ఈకేవైసీ చేసుకున్న రైతులకు మాత్రమే ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా పొందే అవకాశం ఉందని అయితే మన కేంద్ర ప్రభుత్వం కూడా తెలపడం జరిగింది. ఇక ఆలస్యం అయితే చేయకండి. ఇప్పటికే 17వ విడతకు సంబంధించి డబ్బులు అనేది కూడా జూన్ 18వ తారీఖున అయితే రైతుల ఖాతాలలో జమ అయ్యాయి కనుక ఇక 18వ విడతకు సంబంధించి డబ్బులు అనేది కూడా రైతుల ఖాతాలలో జమ చేయబోతున్నారు. 17వ విడతకు సంబంధించి డబ్బులు అనేది కూడా పొందినటువంటి రైతులు ఈ పథకానికి అయితే అర్హులవుతారు. పొందినటువంటి వారు ఎవరైనా ఉన్నట్లయితే కొత్తగా అప్లై చేసుకోవాలనుకున్న వాళ్ళు లేదా పొందినటువంటి రైతులు ఎవరైనా ఉన్నట్లయితే వెంటనే కూడా మీకు తగిన పత్రాలు అనేది కూడా మీ దగ్గర ఉంచుకొని వెంటనే కూడా ఈకేవైసీ కంప్లీట్ చేసుకోండి. అలాగే పట్టాదారు పాస్బుక్, అలాగే మీ యొక్క ఆధార్ కార్డ్, ఈ పత్రాలు కూడా మీరు వెంటనే కూడా ఆన్లైన్లో అప్లై చేసుకున్నారంటే కొత్తగా చేసుకునే వారికి కూడా ఈ పథకానికి అయితే అర్హులవుతారు. నిర్లక్ష్యం అయితే చేయకండి. నిర్లక్ష్యం చేయకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ పథకానికి అయితే అర్హులు కండి. మీ యొక్క ఖాతాల్లో డబ్బులు జమ చేసేందుకు అన్ని విధాలుగా అయితే కేంద్ర ప్రభుత్వం సిద్ధం చేసింది. దయచేసి నిర్లక్ష్యం అయితే చేయకండి. నిర్లక్ష్యం చేయకుండా ప్రతి రైతు కూడా ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా పొందడానికైతే అర్హులు కండి. ఇక పీఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్ ద్వారా అయితే వెంటనే ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తాను. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉన్నట్లయితే వెంటనే కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా మన వీడియోని షేర్ చేయండి. ఇది అప్డేట్. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళకి కూడా మన వీడియోని షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని